హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక ఇప్పుడు ఎక్కడ ఈ తెలుగు వారి నోట విన్నా కూడా బిగ్ బాస్ ఈ బిగ్ బాస్లో 2 వారాలు సక్సెస్ఫుల్గా అందరినీ నవ్విస్తూ తన స్ట్రాటజీతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు మన ముందుకు వచ్చారు శేఖర్ భాష. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అసలు అన్ని డేస్ అంటే 14 డేస్ అంటే మాటలు కాదు, అంటే తక్కువ డేసే అయినా కూడా మీ స్ట్రాటజీతోని మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని మీరు అందరినీ నవ్విస్తూ ఏది చెప్పినా కూడా ఒక ఫన్నీ వేలో తీసుకుంటూ చాలా జోవియల్గా ఉన్నారు. రియల్లీ మీరు చాలా బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు. వీఆర్ బ్లెస్డ్ అండి. సో బయటికి వచ్చాక మీ రియాక్షన్ ఏంటి? మొత్తం మారిపోయిందండి. ఎలా? ఇంతకు ముందు ఉన్నట్లేదు ప్రపంచం. ఓకే ఓకే, ప్రపంచమే మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి మనుషులు, ట్రాఫిక్, బిల్డింగ్లు చూస్తుంటే ఓకే ఓకే పోసాని కృష్ణమూర్తి ఆ వెలుగును ఆస్వాదించండి అనేసి నిజంగానే అలా అనిపించింది. మొహం వాచిపోయాం అనమాట. ఏం లేదు, అదే మనుషులు, అదే ఇల్లు, అలాగే కూర్చోవడం, మాట్లాడుకోవడం. ఇలా నాకైతే ఫస్ట్ వెళ్ళిన 3 రోజే తత్వం బోధపడిపోయింది. వాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళకి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదు. ఎలా రా 100 రోజులు ఉన్నారు ఒకళ్ళు దీంట్లో, నాకు అర్థం కాదా. సో తర్వాత నేను ఆ ప్లేస్ కొంత అలవాటు పడ్డా. 4వ రోజు 5వ రోజు అంటే ఫస్ట్ 3 రోజులు నిద్ర రాలా సరిగ్గా. లైట్లు ఉంటాయి నిద్రపోయేటప్పుడు కూడా, పక్కల నుంచి వస్తుంటాయి. సో కొత్త ప్లేస్, నిద్రకి కొంచెం ప్రాబ్లం అయిన తర్వాత కొంత బెటర్ అయ్యాను. ఓకే. బట్ ఒక వారం కాస్త సెట్ అవుతున్నాను అనుకునే లోపల మళ్ళీ ఏదో టాస్క్ వచ్చి ప్రోటీన్ పౌడర్లు అన్నీ తీసుకెళ్ళిపోయారు. నేనేమో వెజిటేరియన్ అయిపోయాను. నాకు ఆ కష్టాలు మొదలైనాయి. సో మళ్ళీ ఎనర్జీలు డిప్ అయిపోతూ వచ్చాయి. ఇంకా మెల్లగా అమ్మో మన వల్ల కాదు, ఎక్కువ రోజులు ఉండలేము, ఇక్కడ బయటకు వచ్చేయాలి అనుకున్నాను. సో అలా కాస్త అనుకున్నారా వచ్చేయాలి అనేసి. బాబు పుట్టాక ఇంకా అది బలపడింది గట్టిగా. చూడాలి, వెళ్ళాలి. మేబీ నేను అనుకున్న దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది ఇక్కడ. యాక్చువల్గా ఎలా? మావిడ వెళ్ళాలా వద్దా అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ అయింది. ఓకే. ఇంకా నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంది కదా అని చెప్పి అనుకుంటున్న టైంలో నువ్వు వెళ్ళాలి అని చెప్పి తనే చేసి పంపించింది. నేనేమో వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంటే టెంటేటివ్గా 14th 15th అనుకుంటున్నప్పుడు అయి ఉంటుందా, ఏమై ఉంటుంది అని చెప్పి అదే మనసులో ఉండే. నా మీద నాకు ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. తను ఎలమంత మాత్రాన్ని నీ బుద్ధి ఏమైందిరా, ఉండాలి కదా నువ్వు, అమ్మాయికి ఎవరైనా కోరుకుంటారు కదా, తన్ని మంచి కోరుకున్నప్పుడు నువ్వు దాన్ని మంచి కోరుకోవాలి కదా, ఉండాలి కదా. నాకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అది కొంచెం పెద్దదవుతూ ఉండింది. అక్కడక్కడ తెలియకుండానే కళలు రావడం, తనేదో ఒంటరిగా ఎక్కడో కూర్చున్నట్టు ఇలాంటివన్నీ వస్తుంటే నా వల్ల కాల. సరే వెళ్దాం, ఏదో రకంగా వెళ్ళాలి అనేది అక్కడ మెల్లగా బలపడింది. మొత్తానికి ఏదో చేసి వచ్చాను బయటికి. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు, బుద్ధి లేదని తిడుతుంది మాట. నువ్వు నేను ఎక్కడ చూద్దాం అనుకున్నా, నువ్వు ఇలా వచ్చావు. లేదు నాకు చూడాలని ఉంటుంది కదండి. తర్వాత చూడొచ్చు కదా, ఇప్పుడు ఏమైంది, నేను గట్టిగానే ఉన్నాను కదా, నువ్వు ఇంత ధైర్యంగా ఉంటావని తెలియదు నాకు అని చెప్పన్నారు. సో లిటరల్లీ డిసప్పాయింటెడ్. వచ్చిన దానికి హ్యాపీయే, కానీ నేను బయటకు వచ్చాను అనేది ఆనందం లేదు, బాధ ఎక్కువైంది. మిమ్మల్ని మీరు ఎట్లాగో మీకున్న మంచి స్ట్రాటజీతోని, మీకున్న మనస్తత్వంతోని, మీకున్న ఒక జోవియల్ నేచర్తోని ఎక్కువ డేస్ ఉంటారు అనేసి ఎవరికైనా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అది మీ వైఫ్ కాబట్టి వాళ్ళ కష్టాలు మీకేం తెలుసమ్మా అన్నట్టు, అక్కడ బిగ్ బాస్ లో ఉన్న కష్టాలు మీకేం తెలుసమ్మా. అది అంటే నాలాంటి వాడికి ఎస్పెషల్లీ ఏదో ఒక దీంతో సర్వైవ్ అవుతున్నాను. గుడ్డు తినను, చికెన్ తినను, మటన్ తినను, పన్నీర్ లేదు, ఏమి వద్దు, ఓన్లీ నాకు అంటే వీగన్గా మారిపోదామని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను దానికి కట్టుబడి ఉన్నాను చాలా రోజులు. ఇప్పుడు ఆఖరి ఉన్న సోర్స్ని అదే చెప్పాను వాళ్ళకి వెళ్ళే ముందు కూడా చాలా క్లియర్ కట్గా, నాకు ఇది పరిస్థితి, ఈ వీగన్గా ఉండడం వల్ల నాకు ఈ ప్రోటీన్ ఇది కంపల్సరీ అవుతుంది, విటమిన్ ప్రోటీన్ ఇవి ఉన్న తర్వాత నేను ఇది ఆల్మూలు తినే బతికేస్తాను నేను చెప్తే ఓకే అన్నారు. బట్ లాస్ట్ మినిట్లో మెల్లగా అన్నీ కట్ చేశారు. ఓకే. సో ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే వెళ్తారా? విత్ ప్రోటీన్ పౌడర్ ఒక బస్తా తీసుకొని వెళ్తారా? లేదండి, మామూలుగా రెగ్యులర్గా చేసుకునేది, జస్ట్ లైక్ అంటే నాలాంటి వాళ్ళకి అది కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఓకే. శేఖర్ భాయ్ అంటూ మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచినట్టు అనిపించిందా? అనిపించింది అంతే, అంతకు మించి కొంచెం ఆన్సర్ అటు ఇటుగా ఏముంది. ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే. ఆదిత్య ఓం ఆయన దాన్ని ఏమంటారంటే మనకి కెమిస్ట్రీలో
ఈ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా కలిసి ఒక ఆటమ్ లాగా ఫామ్ అయ్యి ఒక బాండ్ అవుతాయి. అవును. రెండు ఆటమ్లు కలిసి ఒక మాలిక్యూల్ ఇట్లా దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అవి వేరే బయటకి వెళ్ళిపోతుంటాయి అన్నట్టుగా. ఇక్కడ ఏమైందంటే ఈ బిగ్ బాస్ హౌస్కి రాగానే ఒక ఫ్యామిలీ లోపల ఆల్రెడీ, అంటే బిగ్ బాస్లో ఉండే వాళ్ళందరూ ఫ్యామిలీ కాదు, లోపల ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది. ఎలా? చిన్నోడు పెద్దోడు అనుకుంటూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కొంతమంది తెలుసు, కొంతమందికి అక్కడ వాళ్ళు బాగా ఇదైపోయి ఒక క్లోజ్ సర్కిల్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు. అంటే కొంతమంది. ఓకే. అంటే వీళ్ళందరికీ కొంత ముందే పరిచయాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళే కొత్త దీనికి. ఓకే. నేను, నబీలు, ఇంకా ఆదిత్య, మేము లిటరలీ వీ డోంట్ నో ఎనీబడి ఇన్సైడ్ ద హౌస్. సో నైనిక, యశ్వి అండ్ వీళ్ళందరికీ అదే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళందరికీ ఆల్రెడీ సీరియల్స్లో ఒకరితో ఒకరు పరిచయం ఉంది. ఓకే. సో దే ఆర్ మింగ్లింగ్ టుగెదర్ గుడ్. అలా అని వేరే వాళ్ళతో మింగిల్ కాకపోవడం కూడా ఏం లేదు, బట్ వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఒకటి ఉండింది. వీళ్ళు మరి కలవలేదో, వాళ్ళు కలుపుకోలేదో, ఈ నబీలు, ఆదిత్య బయట తిరుగుతూ ఉండేవాళ్ళు. సో పెద్ద ఆయన కదా అని మేము వెళ్ళి పలకరించడం, నబీలు నేను ఆయన పలకరించడం, మేము ఇద్దరం కలిసి వాకింగ్ చేయడం, నబీలు కూడా వచ్చి కలిసి వాకింగ్ చేసేవాడు. అలా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే ఒంటరితనం బేసికలీ. వీళ్ళందరూ ఆల్రెడీ కనెక్టెడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఒక్కళ్ళే కూర్చొని ఉంటారో నేను వెళ్ళి వాళ్ళని పలకరించి హాయ్ హలో చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటుండేవాడిని. ఓకే. అలా ఆదిత్యతో పరిచయం. నబీల్ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్, జెన్యున్గా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇది లేదు నబీల్ తోటి. బట్ ఆదిత్య సగానికి సగం ఆయన మాటలే అర్థమయ్యేది కాదు. బట్ తర్వాత కూడా ఎప్పుడైతే ఫస్ట్ టైం నామినేట్ చేసాడు, తర్వాత నాగార్జున గారు వచ్చినప్పుడు కత్తి తీసుకొని పోవడం అంటే నన్ను పొడిచాడు, తర్వాత ఏదైనా వేయమంటే నాకు దోమ వేసాడు. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగినా కూడా నేను సర్లే స్పోర్టివ్గానే తీసుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే నేను స్పోర్టివ్గా తీసుకోవడమే ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే నేను ఏముంది, నామినేషన్ ఇస్తే ఏమవుతుంది, జనాల్లోకి వెళ్తాం, మనం నిజంగా సత్తా ఉంటే ఉంటాం, లేకపోతే పట్టుకొని వెళ్ళాల్సిన పని ఏంటి, మంచిది నామినేషన్ ఇస్తే వేసుకో అనుకున్నా. కానీ 1, 2, 3 సార్లు అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన గేమ్ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఓకే. ఎలా అంటే వీడు నన్ను ఏమి చేయడు, నేను ఎన్నిసార్లు అయినా హ్యాపీగా వీడిని నామినేట్ చేసుకోవచ్చు. అచ్చా. ఓకే. సో బయట శత్రువులు తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళని వేసారనుకో, నెక్స్ట్ టైం ఈయనలో తప్పులెత్తికి ఈయన ఏమైనా వేస్తారని చెప్పి. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఇన్నిసార్లు ఇలా చేస్తున్నారు కదా, మనం ఒకసారి రిటర్న్ వేద్దాము అనేసి? వేసా. ఓకే. అన్నిసార్లు వేసినప్పుడు కూడా నేను వేసేవాడిని కూడా కాదు, ఆ నెక్స్ట్ టైం వేసినప్పుడు కూడా వేసేవాడిని కాదు. ఆయన కొంచెం మాట తీరు కొంచెం తేడా ఉన్నట్టుగా, మేబీ కంటెంట్ కోసమో గట్టిగా మాట్లాడాడు. అది నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది. ఓకే. ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికైనా సరే వేద్దాం అని చెప్పి ఆలోచించుకుంటున్నప్పుడు, లేదు ఇంతకన్నా నన్ను ఎవరు హర్ట్ చేయలేదు కదా, ఈయనకే వేద్దామని చెప్పి ఆయన వేసాను. ఈజ్ ఎ బెటర్ రీజన్ అని. సో ఆయనకి అది జీర్ణించుకోలేకపోయాడు. గిచ్చితే నేనే గిచ్చాలి రోజు, నువ్వు గిచ్చకూడదు, గిచ్చితే గిచ్చుకోవాలన్నట్టు. నేను ఒకసారి 3 సార్లు వేసాను, నేను ఒకసారి వేసాను. ఆ రోజు నుంచి నన్ను చాలా డిఫరెంట్ టైప్లో మాట్లాడడం, అంటే ఫ్రెండ్లీగానే ఉంటాడు, సూటిపోటి మాటలు అంటారు చూడండి, ఆ టైప్లో ఉండేవి. దాంతోపాటు ఇవాళ నేను పొద్దున్న లేచి యోగా చేశాను, నేను కరెక్ట్ టైంకి అన్నీ చేస్తాను, ప్రేయర్ చేస్తాను, నీకు అలాంటివి ఏమీ లేదా, నువ్వు పడుకునే ఉన్నావు, బిగ్ బాస్ 2 సార్లు అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చాడు, నువ్వు మైకులు ధరించట్లేదు, అసలు నీకు డిసిప్లిన్ లేదు, నీకు అది ఇది అని చెప్పి ఏదో చెప్తుంటాడు. అంటే మీరు కూడా బ్యాక్ పెయిన్ అని చెప్పి అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంటాడు. మీరు మరీ పొద్దున్న లేచి అంత చేయాల్సిన అవసరం లేదు, బెల్ కొట్టినప్పుడు లేవండి, బెల్ కొట్టినప్పుడు అంటే పాటలు పెడతారు, పెట్టినప్పుడు లేవండి, పొద్దున్న లేవాల్సిన పని ఏంటి అంటే, లేదు నాకు నేను ఐఎమ్ ట్రైన్ లైక్ దట్ అది ఇది అని చెప్పి. కాదు, మీకు నొప్పి అంటున్నారు కదా, ఆయన 8 hours టైం ఇచ్చాడు పడుకోవడానికి, పడుకుని నిద్ర వచ్చిన రాకపోయినా గివ్ స్పైన్కి రెస్ట్ ఇవ్వండి, వెన్నుకి రెస్ట్ ఉంటే మీకు వెన్ను పెయిన్ రాదు, నేను చూడండి హ్యాపీగా అంటే, లేదు నేను చూస్తున్నాను నువ్వు అలాగే చేస్తున్నావు ఇలాగే చేస్తున్నావు అంటే, సరే నేను పడుకున్నాను, నా స్పైన్కి రెస్ట్, కానీ మీ కళ్ళకి స్ట్రెయిన్ అవునా నేను. సో ఆయన అలా కంప్లైంట్ చేస్తుంటే నేను ఇలా సెటైర్లు వేస్తుండేవాడు ఆయనకి. మేబీ బిగ్ బాస్ దీన్ని క్యాప్చర్ చేయలేకపోయాడు. ఏదైనా ధమాకా గట్టిగా అరిచి అంటే ఓకే ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. బట్ ఇవన్నీ సటిల్ కామెడీలో వెళ్ళిపోయినాయి. బట్ ఏదైనా అలా ఆయనకి ఆయన నేనెప్పుడు ఆయన్ని సీరియస్గా ఆయన ఏదో చేద్దాం అనుకోలేదు. బట్ ఆయన అప్పటి నుంచి నన్ను ఏదో రకంగా సూట్ పోటు మాట్లాడడం చేస్తుండేవాడు.
బట్ ఆఖరిన నేను వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అనుకున్నప్పుడు నాకు ఎందుకు షూర్ షాట్గా ఆయన వెళ్తాడు అని తెలిసి అనిపించింది. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే నేనే వెళ్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి, ఇంకో పక్కేమో నా అవసరం అక్కడ ఉంది, బేబీ బాయ్ పుట్టాడు, నాకు ఆనందం ఉంది, అవసరం ఉంది, అండ్ ఈయనకి ఇక్కడ ఉండాలనే కోరిక బలంగా ఉంది. సో నేను చెప్పా, ఒకవేళ అలాంటిది ఏదైనా ఛాన్స్ వస్తే నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే ఇద్దరిలో ఒకళ్ళు పొడుచుకోవాలనుకుంటే ఎవరు పొడుచుకుంటారు, ఇటు ఏదైనా వస్తే నేనే సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వు నన్ను పొడిచి నేను వెళ్ళిపోతాను అని కూడా చెప్పా. నువ్వు ఇప్పుడు అన్నీ ఇలాగే చెప్తావు, తర్వాత నువ్వు అలాగే చేస్తావు, నాకు తెలుసు నువ్వు అది ఇదంటే ఆయన నమ్మట్లా. సరే పోదు, నా మీద నమ్మకపోయినా నేను తర్వాత కంటెస్టెంట్స్ కూడా చెప్పా, ఏదన్నా ఇట్లాంటి అవకాశం ఏదైనా వస్తే ప్లీజ్ ఐ వాంట్ గో అని చెప్పి అందరికీ చెప్పాను. సో అదృష్టం బాగుండి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ప్రతిసారి రాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేతికి తాళాలు ఇచ్చాడు నాగార్జున గారు. ఓకే. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరికి దండలు వేస్తే వాళ్ళు ఉంటారు, దండలు వేయని వాడు దండగాని పంపించేస్తారు. సో ఆ దండగాడిని నేనే అవ్వాలని నేను ముందుగానే చెప్పాను నేను వాళ్ళందరికీ. సో అందరూ ఈయనకి దండలు వేస్తున్నారు, ఒకళ్ళు వేసారు, ఇద్దరు వేసారు, ముగ్గురు వేసారు, నలుగురు వేసారు. ఇదేంటి నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చేసిందని ఆయనకి అర్థం కాలేదు. ఎందుకంటే అంతకు ముందే జరిగిన ఒక ఇన్సిడెంట్, అదేంటంటే 2 వేకర్లు ఉంటాయి, దాంట్లో పొయ్యాలి, నచ్చితే తెలుపు పోయాలి, నచ్చకపోతే నలుపు పోయాలి. అందులో నాకు ఎవరు ఒకే ఒక సోనియా నలుపు పోసింది, ఇంకెవరు పోయలే. ఈయనకైతే 4-5 పోసారు. ఇంత నెగిటివిటీ ఉన్న ఈయనకి అన్ని దండలు పడతాయని ఎవరు అనుకోరు కదా. ఆయనకు అర్థం కావట్లేదు, ఏంటి అందరూ నన్ను కోరుకుంటున్నారా, నేను ఇంత మంచిగా ఉన్నా లేకపోతే ఇది అనుకుంటూ చేస్తున్నాడు. మెల్లగా 4-5 దండలు పడేటప్పటికి నేను చెప్పేది నిజం అనేది ఆయనకి మెల్లగా ఆయన కళ్ళలో అర్థమైపోయింది. సో ఇంకా లాస్ట్ దండ వచ్చేటప్పటికి కూడా ఇంకా సీత వచ్చి వేయబోతుంటే శేఖర్కి వేయి అంటే ఇంకా అది ఫిక్సింగ్ అనుకుంటారు అనేది అని ఆయన అలా. సరే నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, మరి అందరూ ఆయనకి వేయకంటాను. సో సీత నాకు వేసింది అనమాట. ఒకవేళ ఎవరో వేయకపోతే సీత ఖచ్చితంగా ఆయనకి వేసేది, డౌట్ లేకుండా. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ, సీత కూడా చెప్పాను. బట్ అప్పటికే క్లియర్ విన్నర్ ఈయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవరికి వేస్తే ఏంటి అని సీత తన ఇష్టంతో నా మీద వేసింది. అక్కడ నేను ఆఖరి దండ అంటే అప్పటికే విన్నర్ డిసైడ్ అయిపోయింది కదా, ఇంకో 2 దండలు పెండింగ్ ఉన్నాయి. అవి వేసినా వేయకపోయినా ఆయన ఇంకా బిగ్ బాస్లో ఉండేవి. ఆయన దండగాడు, నేను దండగాడిని డిసైడ్ అయిపోయింది. ఆ దండ కూడా నేను తీసుకెళ్ళి నేనే ఆయన మెడలో వేసినప్పుడు ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఇన్నాళ్ళు నేను పొడిచాను, పాపం వీడే నాకు మంచి చేసి వెళ్తున్నాడు అని. అదే ఆయనకి ఆల్మోస్ట్ టీయర్స్ వచ్చేసాయి. వచ్చి ఆయన లిటరల్లీ నన్ను భుజాలు ఎత్తుకొని నన్ను సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఎంత ఎమోషనల్ కదండి అసలు. బిగ్ బాస్లో ఇదే గొప్పతనం అంటే, మనము ఇంట్లో ఎంత పోట్లాడినా ఎంత చేసినా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎమోషనల్ అయిపోతారు. అయితే బిగ్ బాస్ మీరు వెళ్ళే కంటే ముందు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీరు డిఫరెన్సెస్ ఏమైనా చూసారా? మీరు ఏమనుకున్నారు బిగ్ బాస్కి వెళ్ళే ముందు? అసలు నేను ఎట్లా అనుకున్నానంటే, ఏదున్నా నాకు కొత్తగా ఉంటే బాగుంటుంది, ఆల్రెడీ తెలిస్తే ఆ కిక్కు పోద్ది, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఏమున్నా సరే. ఇప్పుడు ఏంటంటే 7 సీజన్స్ ఆల్రెడీ వచ్చేసాయి, చాలామంది వాటి మీద కూర్చొని రీసెర్చ్ చేసి ఓకే మనం ఇలా ఆడాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఎప్పుడు నామినేషన్ అంటే ఏంటి, ఎలిమినేషన్ అంటే ఏంటి, ఏమీ వద్దు, బ్లాంక్గా వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అంతా కొత్తగా ఉంటే బ్రెయిన్కి కూడా ఇది ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ మనసులో తిరగ. సో అలాగే వెళ్ళి వితౌట్ ఎనీ స్ట్రాటజీ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ బట్టి మనం రియాక్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాను. సో అదే చేశాను. నాకు తెలిసినంత వరకు మీరు విన్ అయ్యారు. మీరు ఒక పర్సన్గా అంటే లైక్ మీరు ఎలా ఉండాలి అనుకున్నారో అలా ఉన్నారు. అలాగే ఆడియన్స్ కూడా మీరు చాలా బాగా నచ్చారు. ఎక్కడ అంటే కొందరు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా ఎంత నెగిటివ్ మాట్లాడినా సరే భాష చాలా పాజిటివ్గా తీసుకుంటారు. దోమ అన్నప్పుడు కూడా మీరు దాంట్లో 2 మా ఉంది, అది కూడా పాజిటివ్గా తీసుకోవడం, అంటే అలా తీసుకోవడం అందరికీ పాసిబుల్ కాదు, కానీ మీరు తీసుకున్నారు. సో ఆడియన్స్కి అంత దగ్గర అయిపోయారు. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అది బయటకు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ అండి. ఎందుకంటే మేము ఉన్నప్పుడు నేను వేసే జోకులు జనాలకు నచ్చుతున్నాయో లేదో, తిట్టుకుంటున్నారో, బయటకు వచ్చినప్పుడు కొట్టేస్తారా, లేకపోతే ఇలా రకరకాలుగా అవి కూడా డిస్కషన్స్ జరుగుతుంటాయి, వచ్చేదో తెలియదు. లేదు కొంతమంది ఏమో నీకు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అయిపోయింటాయి నువ్వు వేసే జోకులకి, ఇవి క్రియేట్ ఏంటి, నేను వేసిన జోకులకి ఎప్పుడూ క్రియేట్ అయ్యి ఉండాలి కదా, ఎఫ్ఎంలో నేను చాలాసార్లు ఇవి చేశాను, మాట్లాడుతూ ఉంటారు. సో
నాకు మాకు నమ్మకం లేదు దొర అనుకునేవాడిని నేను. ఎందుకంటే తెలీదు ఆ 4 గోడల మధ్యలో ఏ ఇన్పుట్స్ ఉండేవి కావు. సో అలా ఉన్న టైంలో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నిన్న రాత్రి ఆ రిసెప్షన్ చూసినప్పుడు మతిపోయింది నాకు. బిగ్ బాస్ అంటే ఇదా, బిగ్ బాస్ అంటే ఇంత రిసెప్షన్ ఉంటుందా, తిరిగిపోయింది. మామూలుగా లేదు. కనీసం ఒక 50 కెమెరాలు, 50 మంది. నా జీవితంలో ఓకే సెలబ్రిటీ అంటే ఇలా ఉంటుంది అనే ఒక ఫీలింగ్. దాంతోపాటు వాళ్ళు వస్తుంటే అక్కడ ఉండే జనాలు మొత్తం సారథి స్టూడియో దగ్గర కారు వచ్చేసారు. మొత్తం ఒక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి, నిమజ్జనం హడావిడి కాదు, నేను శేఖర్ భాష వచ్చిన హడావిడిలో ట్రాఫిక్ పోలీసు వచ్చి క్లియర్ చేశారు. అలా అంత ఊహించలే నేను. దట్ ఈస్ బిగ్ బాస్. మీరు అంటే ఎన్ని ఇయర్స్ ఈ రేడియో జాకీగా? 15 years, 18 years? 18 years నుంచి చేస్తున్న ఈ ఫలితానికి ఇప్పుడు ఒక మంచి ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. నేను విజయింగ్ చేశాను ఫస్ట్, యాంకరింగ్. అవును, మ్యూజిక్ ఛానల్లో చేసినప్పుడు అప్పుడు ఏదో రేడియో ఆఫర్ వచ్చింది నాకు, చేయండి అని. అంతకుముందు ఒక చూస్ చేసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. మా రేడియో స్టేషన్లో చేయాలంటే మీరు ఇంకెక్కడ చేయకూడదు, మా దగ్గరే చేయాలి అన్నప్పుడు ఇంకా జీతం కూడా ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం నాకు ఏదైతే శాలరీ వస్తుందో దానికి 4 times వాళ్ళు ఆఫర్ చేసినా కూడా నాకేమనిపించింది, అక్కడ ఓన్లీ నేను వినబడతాను, ఇక్కడైతే నేను కనబడతాను, వినబడతాను, రెండు కూడా ఉన్నాయి. అండ్ టీవీ ఈజ్ బిగ్గర్ దాన్ రేడియో కదా, ఐ చూస్ టీవీ. తక్కువ జీతం వచ్చినా నేను ఇక్కడే చేస్తాను అని చెప్పి నేను వాళ్ళకి నో చెప్పి టీవీ ఛానల్లోనే ఉన్నా. నేను చేసుకుంటున్నాను. బయట మంచి పర్లేదు, మంచి రిసెప్షన్ వస్తుంది. బయట అక్కడక్కడ గుర్తుపడుతున్నారు నన్ను. అదిగో హాయ్ బుజ్జి అంటే వీడే అని చెప్పి ఇట్లా చెప్పుకునేవాళ్ళు. పర్లేదు. ఇది 9 నెలల తర్వాత ఇంకో అదే బిల్డింగ్లో ఇంకొక రేడియో స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఇట్లా మా దాంట్లో చెయ్యి అంటే, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు టీవీ చేసుకో, మా దగ్గర కూడా చేయి, అది అక్కడ పొద్దున్న చేసుకో, ఇక్కడ సాయంత్రం చేయి, లేకపోతే ఇక్కడ పొద్దున్న చేసి అక్కడ ఫైన్, బాగుంది ఈ డీల్, డబ్బులు కూడా వస్తాయి, 2 మాధ్యమాల్లో కూడా పాపులారిటీ వస్తుంది. నేను రేడియోలో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ టీవీ ఛానల్లో 9 నెలల్లో నాకు వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో ఇక్కడ వారంలో వచ్చింది నాకు. కెవ్వు కేక శేఖర్ మామ, తెల్లారిందో మామ అని చెప్పే ప్రోగ్రామ్ మొదలెడితే అది వారం రోజుల్లోనే ఎక్కడికో రీచ్ అయిపోయింది. బయట నాకు అప్పుడు వచ్చిన రిసెప్షన్కి నేను వావ్ రేడియో అంటే ఇదే, నేను అండర్ ఎస్టిమేట్ చేశాను అని ఒక ఫీలింగ్. ఎంత ఫ్యాంటసీ కదండి అసలు. అంటే మిమ్మల్ని చూడకుండా శేఖర్ భాష అంటే ఆ వాయిస్ వింటే చాలు, డైలాగ్స్ వింటే చాలు, మాటలు చాలు అనుకున్న జనాలు సంవత్సరం తిరగకుండానే ఒక నేషనల్ రేంజ్ అవార్డు ఒకటి వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ దీంట్లో ఆపర్చునిటీ వచ్చింది. శాలరీ 3, 4 ఇలా అయిపోయింది. సో తక్కువని అలా వెళ్ళిపోయింది. సో తర్వాత ఓకే, ఒక కంఫర్ట్ జోన్కి వచ్చాము, ఇప్పుడు బాగుంది, ఆల్ ఫైన్. ఒక పక్క టీవీ చేసుకుంటున్నాను, ఒక పక్క రేడియో చేసుకుంటున్నాను. బిగ్ బాస్ వచ్చింది, సరే పోదాం. బిగ్ బాస్ పెద్దదని నాకు తెలుసు. అవును. కానీ నిన్న రాత్రి వచ్చిన రిసెప్షన్కి ఓకే బిగ్ బాస్ అంటే ఇంత పెద్దదా. సో నాకు తెలుసు బిగ్ బాస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఆల్ దీస్ మీడియమ్స్ అని చెప్పి అనిపించినా కూడా ఇంత పెద్దది బిగ్ బాస్, ఇంత రిసెప్షన్ ఉంటుంది బయటికి వచ్చిన తర్వాత లిటరల్లీ కాలు తీసి కాలు పెట్టలేకపోయాను పక్కకి. బాబోయ్, ఇన్నాళ్ళు పలకరించి హాయ్ మీరు బాగా చేస్తారనే వాళ్ళు తప్ప ఇది ఏంటిది ఉప్పెల్లా వచ్చింది నిన్న. దేవుడు అనిపించింది నాకు. అసలు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అసలు. అంటే మీ వైఫ్ నిజంగా అనింది కరెక్టే అనిపించిందా? పాప హర్ట్ అయింది, ఏడ్ చేసింది, ఓడిపోయింది. నేనేదో వచ్చాను సంతోషపడతావు, నేను వస్తే ఎందుకు వచ్చావంటావు నువ్వు, నాకు అది కొంచెం అనిపించింది. బట్ యా. అలాగే భాష గారు, సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ రిలేషన్ ఏంటి? మీరు అంటే బిగ్ బాస్లో ఉన్న రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క బాండింగ్తోనే క్రియేట్ చేసుకుంటారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో వాళ్ళ రిలేషన్ ఏంటి? సోనియా, నిఖిల్, పృథ్వీ వాళ్ళ మనసులో ఏముందో నేనైతే చెప్పలేను, కానీ చూస్తే నాకు కొంచెం చీరాకుగా అనిపించేది. అందుకే నేను దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అక్కడ ఎక్కడ నడుస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయిందిరా డ్రామా అని చెప్పి నేను ఫ్యామిలీ డ్రామా మొదలైందిరా అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుండే. అక్కడ ఉన్నప్పుడు కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంటే వీళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారేమో, మేము చేసేది ఏదైనా తప్పని జనాలు అనుకుంటారేమో అని ఒక దీంతో, అన్న ఈ పాటకి, ఈ సీన్కి ఈ పాట ఏంటి, ఈ పాట ఏంటి అనేది ఊరికే అడుగుతూ ఒక చిన్న ఎంగేజ్ చేసే టైప్లో తను ఏదో మాట్లాడుతూ ఉండేది. నేను చెప్పకపోతే బాగుండదని ఏదో 2, 3 చెప్పేసి వెంటనే మెల్లగా
హలో సుబ్బారావు వస్తున్నానని చెప్పి నేను వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో అదే ఏమో మరి అంత అలా వాళ్ళు అలా ఉంటే ఇలా అవునా అని చెప్పి చూసే సంస్కారం లేదు నాకు. అంటే అట్లాంటి ఇది ఉంటే సర్లే వాళ్ళు ఏదో ప్రైవేట్ స్పేస్ వాళ్ళు అయిపోతే అలా అనుకుని నేను వెళ్ళిపోయేవాడిని. మరి వాళ్ళ అదేదో చెప్తారు కదా, వాళ్ళ వ్యవహారం ఏమిటో వాళ్ళ ఆచారం ఏమిటో వాళ్ళ అన్నట్టుగా ఏదో డైలాగ్ గుర్తురాట్లేదు నాకు తక్కువని. ఏమో వాళ్ళు అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళని మిస్ అవుతూ వీళ్ళల్లో వాళ్ళలో వీళ్ళని చూసుకుంటూ అలా ఓదార్పు యాత్రలు చేసుకుంటున్నారేమో. బట్ నాకే కాదు హౌస్ మేట్స్లో చాలామందికి కూడా ఒక మంచి ఫీలింగ్ లేకుండా. ఓకే. అంటే ఆల్రెడీ ఒక గ్యాంగు, ఆ గ్యాంగ్లో మళ్ళీ ఒక కోర్ గ్యాంగ్ అన్నట్టుగా ఇది. అండ్ నిన్న నామినేషన్ జరిగినప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ దేంట్లో ఉంటే ఈవిడ కూడా దాంట్లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నామినేషన్స్లో మీరు ఉన్నప్పుడు ఇది ఫెయిర్ అనిపించిందా మీకు? రావాలనే కోరుకున్నాను నేను. నా పాయింట్ ఏంటంటే నామినేషన్లోకి అంటే ఫస్ట్ నేను ఈ మీరు అనుకుంటారేమో నామినేషన్లు ఎలిమినేషన్లు ఎవరిని చేస్తారు, నామినేషన్లు ఎవరిని చేస్తారు, బాగా పెర్ఫామ్ చేయని వాళ్ళని చేస్తారు. నన్ను ఎందుకు చేస్తారు, నాకు అసలు ఈ పరిస్థితే రాదు కదా అని పెద్ద తోపులాగా ఊహించుకొని నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు అర్థం ఏంటంటే బాగా పెర్ఫామ్ చేయాలి, దీనికి సంబంధం లేదు, పక్కనోడికి నేను నచ్చకపోతే నేను నామినేషన్ చేసేస్తాడు. ఓకే సరే పోన్లే, అది కూడా మంచిదే, వీడే నన్ను పంపించేది కాదు కదా, జనాలు డిసైడ్ చేస్తారు కదా, జనాలు చూసేవాళ్ళు వాళ్ళ మనసులు గెలుచుకుంటే చాలు, నేను మంచిదే. నామినేషన్కి వచ్చినప్పుడు పాపం వీళ్ళు నామినేషన్కి రాలేదు, వీళ్ళకి బయట రెస్పాన్స్ ఎలా ఉంటుంది వీళ్ళకి గురించి వీళ్ళకి తెలియదు కదా, నాకు మంచి అవకాశం వచ్చింది నాకు తెలుస్తుంది కదా అని చెప్పి అనుకున్నట్టుగానే ఆ ఫస్ట్ వీక్లో ఆ రెస్పాన్స్ గురించి నాగార్జున గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇదిగో వీళ్ళు పెర్ఫామ్ చేయలేదు, వీళ్ళు పెర్ఫామ్ చేశారంటే మనకి ఇది బాగుంది. సో ప్రతి వీక్ కూడా నాకు ఇలా ఎవరైనా చెప్తే బాగుంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకో. నాగార్జున గారు అందులో ఒక ట్రిక్ ప్లే చేశారు. వీళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు, వీళ్ళు కొంచెం మిడ్లో ఉన్నారు, పూర్గా చేసిన వాళ్ళనే చెప్తాను అని చెప్పారు. ఎందుకు అంటే బాగా పెర్ఫామ్ చేసామని చెప్తే వీళ్ళకి కొమ్ములు వచ్చేసి ఏదైనా చేస్తారని చెప్పి ఆయన చెప్పలేదు. నేనేమనుకున్నా బాగా పెర్ఫామ్ చేసిన వాడిని నేనే అయి ఉంటాను అని ఒక ఊరికే అనుకున్నాను. కానీ తర్వాత నా ప్రోటీన్ పౌడర్ కష్టాలు వచ్చిన తర్వాత నాకు మెల్లగా ఎనర్జీ డౌన్ అయ్యింది. బట్ అది కారణం కాదు. నా ఎలాంటి వాడిని అంటే మేబీ యాక్టివ్గా ఎగరడాలు దూకడాలు లేకపోయినా కూడా అలా సటిల్గా ఇందాక చెప్పినట్టు నా స్పైన్ క్రెస్ట్ మీ కళ్ళకి స్ట్రెయిన్ అన్నట్టు అలాగుండేది కామెడీ. నేను చచ్చిపోయేటప్పుడు కూడా ఏదో జోకేసి పోతా, అది నా మెంటాలిటీ. దట్ ఈస్ వాట్ అంటే ఆ జనాలు కూడా అంతగా ఇష్టపడేది అందుకే అనమాట. సో నేను ఎలిమినేషన్ అవ్వడానికే అసలు దీనికి సంబంధం లేదనుకుంటా. ఎందుకంటే నేను కంటెంట్ ఇస్తా, వెళ్ళాలనుకున్న ఏదో ఒక రీజన్ చెప్పేసి వెళ్ళిపోతా. కానీ వెళ్ళే ఆకర్షణ దాకా ఇవ్వాలి, లేనప్పుడు వెళ్ళిపోవాలి. ఓకే. అవి ఎంజాయ్. నామినేషన్ ప్రతిసారి రావాలి మనకి, ప్రతిసారి టాప్ 10 సాంగ్స్ చూడండి అని చెప్పి వేస్తుంటారు కదా, టాప్ సాంగ్ అనగానే మనకు ఒక ఇది వస్తుంది కదా, మన ఫేవరెట్ సాంగ్ దాంట్లో ఉంటే అలా నామినేషన్ రావాలి, డిసైడ్ చేయాలి. ఎందుకు దాక్కోవడం, వేసుకో, తప్పులేదు. వేసుకునేటప్పుడు నాకు తప్పులేదు, నన్ను వేసేటప్పుడు నువ్వు నన్ను ఏమో తిట్టావా, నేను వేసుకుంటా అది. సో ఎవరెవరైతే నన్ను ఇట్లా చేశారో నేను వాళ్ళకి రిటర్న్లో ఇచ్చా. ఓకే. 14 days బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, సోనియా, మణికంఠ, యష్మి, వీళ్ళ రియల్ బిహేవియర్ ఎలా ఉండేది? అంటే మేము ఎక్కువగా చూడలేకపోవచ్చు, మీరు అక్కడే ఉండి 24 hours వాళ్ళతోనే ఉన్నారు కదా 14 days పాటు, ఎలా ఉండేది వాళ్ళది? ఏదో ఒకటి చేసి కెమెరా దృష్టిలో పడాలి అనే ఇదైతే ఉండేది, మనం ఏదో ఒకటి చేయాలి. సో దానికి సోనియా ఎంచుకున్న మార్గం ఈ పెద్దోడా చిన్నోడా ఓదార్పు యాత్ర అనేది అనిపిస్తుంది. ఓకే. వాళ్ళ మధ్యలో ఏమన్నా ఉందా అని మీరు అనుకుంటుంటారు. మేబీ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుతుందేమో బిగ్ బాస్లో. దీన్ని చూసి దీన్ని చూడడానికి జనాలు వస్తారు, దానివల్ల మనకి ఏదైనా ఓట్లు పడతాయి అనేది ఏమన్నా ఉందేమో అని తనని చూస్తే ఒక స్ట్రాటజీ లానా. ఓకే. బట్ పృథ్వీ నిఖిల్ని నేను తప్పు పట్టను. వాళ్ళు జెంటిల్మెన్గా పాపం ఆవిడ అడిగితే ఓదార్చకపోతే బాగుండదని అనుకున్నారేమో అనిపిస్తుంది. ఏమో అది ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయలే. ఎందుకంటే సోనియా ఎప్పుడు తర్వాత వచ్చి మాతో మాట్లాడినవి చాలా తక్కువ, తనేదో తన షెల్లో తను ఉంటుంది. బట్ నిఖిల్ పృథ్వీ వచ్చి వాళ్ళు సరదాగా మాట్లాడతారు, నేను జోకులు వేస్తే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఇదంతా నిఖిల్కి పృథ్వీకి నాకు బాగానే ఉంది, నథింగ్ లైక్. సోనియా స్ట్రాటజీ అదేమో అనిపిస్తుంది. దీంతోపాటు సోనియా స్ట్రాటజీ
ఏదో ఒక చిన్న పొరపాటు లేకపోతే ఏదో మామూలుగా అన్నదాన్ని కూడా దీంట్లో ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతుందా, దీన్ని మనం పొలిటిసైజ్ చేసి వాళ్ళని నామినేట్ చేయడానికి ఏదన్నా లేకపోతే జనాల్లో బ్యాట్ చేయడానికి ఇట్లా ఏదైనా చేయొచ్చా అనే ఒక కోణంలో తన ఆలోచన ఉంటుందని అనిపిస్తుంది. ఇది సోనియా. ఇకపోతే యష్మి ఏదో ఒకటి చేసి, అంటే ఇప్పుడు ఏమైందంటే లగ్జరీ టీం అని మాకు ఇచ్చారు ఫస్ట్. ఇచ్చినప్పుడు ఏవో మీరే తినాలి అని చెప్పి అనుకున్నప్పుడు, సరే ఈవిడేం చేసింది, మేము చాలా లగ్జరీ టీం కదా, మేము తినేసినవన్నీ అక్కడ పడేస్తాం. సరే ఒకటి ఏంటంటే లగ్జరీ టీం అన్నప్పుడు నీకు ఏదో వచ్చినాయి, కూల్ డ్రింక్స్ వచ్చినాయి, కోకులు, చాక్లెట్స్ వచ్చినాయి. సరే ఏడిపించడానికి నువ్వు వాళ్ళ ముందు తిను కొంతవరకు, అవి మా దగ్గర వచ్చినాయి మీ దగ్గర లేవు కదా అని చెప్పి అంతవరకు ఓకే. తినేసిన ప్లేట్లు కూడా మీరే కడగాలి అని అక్కడ పడేస్తే నేను బాగుండదు కదా, నా ప్లేట్ నేనే కడుక్కుంటాను, నాకు అలా వేరే వాళ్ళకి కడిగితే నచ్చదు అని చెప్తే, ఎందుకు అలా అవుతావు, ఇది గేమ్లా ఆడాలి అంటే నాకు ఎందుకో ఒక రకమైన ఇది. నేను ఇప్పటికీ ఎవరిని ఐడెంటిటీ అలో నేను ప్లేట్ పడేసి అట్లా వెళ్ళిపోవడం అనేది చేయను నేను. ఓకే సరే ఇప్పుడు డ్రింక్ కావాలంటే తీసుకొని తాగి ఊరించడం అది కూడా. నేను చేసింది ఏంటి, ఒకవేళ చాక్లెట్స్ ఇచ్చారు, నేను తీసుకెళ్ళి అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్లో ప్రతి ఒక్కరికి ఒక ర్యాక్ ఉంటుంది, నేను తీసుకెళ్ళి నబిల్ దాంట్లో ఒకటి, విష్ణుప్రియ దాంట్లో ఒకటి, మాకు కావాలని వాళ్ళు అడిగారు బేసికలీ, మాకు కావాలంటే నేను ఎవరు పెడుతున్నా తెలియకుండా అలా శాంటా గిఫ్ట్లు పెట్టినట్టు పెట్టేసి కామ్గా తెలిపేసుకున్నారు. వాళ్ళకి మెల్లగా అర్థమయ్యేది, వాళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు కదా, తెలుగు దొంగలాగా వాళ్ళు తినేసి అక్కడే తినేసి రేపర్ పడేసి వచ్చేసేవాళ్ళు. అది ఎలా ఉంటే ఈవిడేం చేసేది, లిటరల్లీ ప్లేట్లు పడేయడం, పొరపాటున ఏదో కప్పు తీసి డస్ట్బిన్లో పడేస్తే ఆ డస్ట్బిన్లో తీసింది కూడా బయట పెట్టి నువ్వు తీ అంటే లిటరల్లీ మనిషి ఈగోని హట్ చేసే ఇది, అది నాకు నచ్చల. ఎంతైనా అందరూ బాగా బతికిన వాళ్ళే కదా, వాళ్ళని నువ్వు వచ్చిన ప్లేట్లు గడుగు నా ఇది అంటే నేను ఆఖరికి ఏ స్టేజ్ తనకి చెప్పాను కూడా, ఇప్పుడు నువ్వు రేపు వాష్రూమ్కి వెళ్తావు, ఆ వాష్రూమ్కి వెళ్ళి నువ్వే క్లీన్ చేసుకోవాలి కదా తప్ప వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా? నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లాగా క్లీన్ చేసుకుంటావో ఇది కూడా నువ్వు తిన్న ప్లేట్ నువ్వు క్లీన్ చేయడం అది కరెక్ట్ కదా, వాళ్ళు చెప్పని నువ్వెందుకు చెప్తావు అని అలా అన్నప్పుడు నాకు అది నచ్చ. ఇది గేమ్ ఇట్లాగే ఆడాలి అని చెప్పినప్పుడు నాకు నచ్చేది కాదు. చెప్పేవాడిని ఆ క్లాన్లో నాకు తర్వాత ఎవరో ఒకళ్ళు సపోర్ట్ రాకపోతారని ప్రేరణకు చెప్పారు. ప్రేరణ కూడా ఇదే టైప్ మెంటాలిటీ. మనం ఇట్లాగే తర్వాత కొన్నాళ్ళకి అభయ్ వచ్చి నాతో పాటు ఆ పాయింట్ చెప్పడం జరిగింది. అమ్మాయి ఒకడైనా సరే నా సింక్లో ఉన్నాడు. నేను ఎక్కడో ఒక చిన్న అంటే ఫస్ట్ టైం కదా నేను తెలియక బిగ్ బాస్ అంటే ఇలాగే ఆడతారేమో, ఇలాగే చేయాలేమో, ఇలా చేస్తే ఆవిడ మెచ్చుకొని జనాలు ఓట్లేస్తారేమో ఇలా అనుకునేవాడిని. అయినా కూడా నాకు ఇది వద్దు, నా ప్లేట్ నేనే కడుక్కుంటాను అనుకుని ఉండేవాడిని. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తన మెంటాలిటీ అది. గేమ్ ఆడుతున్నాను, అవతల వాళ్ళు ఏమైనా పర్లేదు. మణికంటే కూడా సేమ్, నేను గేమ్ గెలవడం కోసం దేనైనా వాడుకుంటా, సెంటిమెంట్ వాడుకుంటా, ఆయింట్మెంట్ని వాడుకుంటా. అంటే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు కొన్ని ఎథిక్స్ విలువలు ఇలాంటివి ఉండాలి అని నేను అనుకుంటా. కానీ అంటే అదేం గేమ్, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పలా నీకు లగ్జరీ రూమ్ ఇచ్చాడు, నీకు చాక్లెట్లు ఇచ్చాడు, మంది ఇచ్చాడు, దాని ఏమంటారు డ్రింక్స్ ఇచ్చాడు, అంతకుమించి వాళ్ళందరూ నీకు ఊడిగం చేయాలని ఏం చెప్పాల. నువ్వు తిన్న ప్లేట్లు వాళ్ళ చేత కడిగించాలి ఇట్లాంటివి ఏం చెప్పాల. వాషింగ్ వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే వాషింగ్ ఏంటి, అందరికి కామన్గా వండుకున్నవి ఏమైనా ఉంటాయో, పులుసు చేశారు, సాంబార్ చేశారు, అన్నం చేశారు, అవి కడుక్కోండి. నువ్వు తిన్న ప్లేట్లు పడేసి వాళ్ళని కడగమంటే అది నాట్ రైట్ అనిపించింది నాకు. అలాగే మణికంఠ విషయంలో కూడా ఆయన వాళ్ళ ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే నాకు డబ్బులు పెట్టుకోవడానికి, నేను ఇట్లాంటి స్టేజ్ నుంచి వచ్చాను, మీకు తెలుసా, నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు మీకు తెలుసా అని చెప్పి అందరిని అడిగితే, అంటే అలాంటి స్టేజ్ వచ్చిన వాళ్ళని నామినేట్ చేయకూడదని మాకు తెలియదు సార్ అని. అలా మనిషిని ఫ్లాష్ బ్యాక్లను బట్టి మేము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందరూ అయితే ఇట్లా రోడ్డును పెట్టుకోరు. సో రోడ్డును పెట్టుకున్న వాళ్ళు మేబీ కొంతమంది సింపథైజర్స్ ఉండొచ్చు, అయ్యో పాపం అవునా ఓటేసేద్దాం వీడికి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. నాకు ఎందుకు ఆ రకంగా యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అదొకటే కాకుండా తను గేమ్ ఆడేటప్పుడు కూడా ఈ సీతని పట్టుకొని లాగడము, ఆ అమ్మాయికి రక్తాలు వచ్చి, ఇప్పుడు ఆ అమ్మాయి ముందెళ్ళి డోర్ని పట్టుకుంది,
డోర్ని పట్టుకున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి పోతుందా, నువ్వు పరిగెత్తు కావాలంటే. కానీ ఆ అమ్మాయిని పట్టుకుని పీకి పక్కన పడేసి నేను వెళ్తానంటే ఇదేం గేమ్? పీకి పడేసి పక్కన 4 కొట్టరా, లేకపోతే 4 కొట్టి ఎలా చేసాము, కొట్టలేదు చెప్తున్నా అట్లీస్ట్. అది అంతే కదా. ఇప్పుడు గేమ్ గెలవడానికి నేను ఏమన్నా చేస్తా అంటే చంపేస్తావా? జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. అమ్మాయికి రక్తాలు వస్తున్నాయి, ఇట్లా పట్టుకొని లాగుతున్నావు. ఆ పిచ్చి మొక్కది వద్దు, ఇది నాకు ఫిజికల్ అవుతుందని చెప్పి చెప్పడానికి కూడా లేదు. మళ్ళీ అక్కడ ఒక చిన్న పొలిటికల్ కార్డ్ వాడాడు అనమాట. అంటే మీరు ఉమెన్ కార్డ్ వాడి తప్పించుకోవాలనుకుంటున్నారా ఓకే అనేటప్పటికి పాపం ఆ అమ్మాయి స్పోర్టివ్ స్పిరిట్ తోటి లేదు, నువ్వు ఏమన్నా చేసినా నేను చేస్తానని చెప్తే ఇదే నాకు కావాల్సిందని చెప్పి లాగిది పర్రా అమ్మాయికి ఇంజెక్షన్ చేసి మెడికల్ రూమ్లో 2-3 రోజు డాక్టర్ వచ్చి చేస్తే ఇది ఇంత జరుగుతుంటే ఒక పక్క సంచాలక్ యష్మి అమ్మాయి చూస్తుంది, నేను ఒక పక్క చెప్తున్నా దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఆపు ఆపు ఆపు. గేమ్ ఏంటి? వెళ్ళి అక్కడ ఐటమ్స్ని తీసుకొని రావడం, కరెక్ట్గా ఐడెంటిఫై చేసి తీసుకురావడం, అది బిగ్ బాస్ పెట్టిన గేమ్. మీరు ఇట్లా ఫిజికల్ అవుతాను అని చెప్పి కొట్టి చంపేసి నేను గెలిచానంటే ఊరుకుంటావా? ఊరుకోకూడదు అనేది నా పాయింట్. సో అక్కడితో ఆగకుండా మళ్ళీ తను ఎక్కడ చెడ్డైపోతాను అని కెమెరా దగ్గరికి వచ్చేసి అట్లా ఇది నేను చూడలేకపోతున్నాను, అమ్మాయికి రక్తం వస్తుంటే నేను ఆడలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ గట్టిగా తిరిగాడు, షర్టు పట్టుకొని లాగడం. ఈ దేనికి సంకేతం? నాకు దిస్ ఈజ్ నాట్ వాట్ ఈస్ సపోజ్ టు బి ప్లేడ్ అనిపించింది. దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడలే తర్వాత. నాకు అప్పుడే బిగ్ బాస్ అడ్డుపడి ఆపితే బాగుండు అనిపించింది. దట్ వుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్. మనం సంచాలక కంటే ఏంటి నీ బాధ్యత, గేమ్ ఫెయిర్గా ఆడించడం అనేది నీ బాధ్యత, నువ్వు చేయలేదు. అలాంటిదే మళ్ళీ వచ్చింది ఎక్కడ ఈ సాక్స్లు గేమ్ ఆడే దాంట్లో. ఈ అమ్మాయి వెళ్ళింది విష్ణుప్రియ. సరే అమ్మాయి సాలిడ్గా ఉన్నా అమ్మాయి కదా, ఎవడన్నా గట్టిగా అంటే ఏమైనా బోన్స్ గిన్స్ ఇరిగితే నేను ముందే చెప్పాను విష్ణుప్రియ ప్రేరణని ఒప్పుకోవద్దు నువ్వు, ఎందుకంటే ప్రేరణ అండ్ యష్మి ఆర్ ద సేమ్. ఫిజికల్ వైలెన్స్ అయినా మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారా, నేనేమంటాను అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి దెబ్బలు తగిలితే మీరు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మరి అమ్మాయిని పంపించకండి, అబ్బాయిని వెళ్ళమనండి, ఇలా మాట్లాడతారు. సో నేను చెప్పా ఫిజికల్గా మీరు ఎవరిని హర్ట్ చేయకుండా చూడండి అని చెప్పి నేను చెప్పినప్పుడు అది అమ్మాయి క్యాచ్ చేసింది. అమ్మాయి వద్దు నాకు ప్రేరణ వద్దు 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 అని చెప్తున్నా కూడా లేదు. ఇంకొకటి ఫిజికల్ వద్దు అని చెప్పి ఫస్ట్ నేను చెప్పాను చేతులు వెనకాల పెట్టుకొని ఆడండి, లేకపోతే చేతులు పెట్టుకొని తోయడము, లేకపోతే గోల్డ్ ఉంటే కూర్చో. మాకు నెయిల్ కట్టర్ కూడా ఇలా చాలా రోజులు ఏమన్నా బర్కని గీక్కున్నా ఇవన్నీ అవుతాయి కదా అని చెప్పారు. సో తర్వాత దానికి కూడా వచ్చి సోనియా నన్ను అరవడము, అలాగే తన్ని తోసారు. అంటే పొరపాటున ఏదో తోసినప్పుడు పడింది, తను పడినప్పుడు అవుట్ ఇచ్చేసింది. అవుట్ ఇవ్వాలని వీడు గోడ, నేను చూడలేదంటది ప్రేరణ. నువ్వు చూడనప్పుడు అవుట్ ఇవ్వకు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకు, బెనిఫిట్ ఆఫ్ డౌట్లో అమ్మాయికి అంటే దాని మీద కూడా గొడవ చేశారు. సో నాకేంటంటే ఒక సంచాలకుగా నువ్వు తీసుకున్నప్పుడు ఆ టీమా ఈ టీమా అని చూడకుండా నువ్వు సంచాలకుగానే ఒక అంపైర్గా న్యాయం చెప్పాలి తప్ప బయాస్డ్గా ఉండకూడదు. అండ్ ఎవరు హర్ట్ కాకుండా చూడాలి ఫిజికల్గా ఎస్పెషల్లీ. సో బిగ్ బాస్లో మీరు ఎన్ని డేస్ ఉన్నారు, ఇంతమంది కంటెస్టెంట్తో ప్లే చేశారు, ఆడారు. సో మీకున్న ఒక మైండ్ సెట్ని బట్టి మీరు వీళ్ళు అసలు రాకుండా ఉంటే బాగుండేది బిగ్ బాస్కి, వర్త్ ఇట్ కాదు, అన్వర్తి కంటెస్టెంట్ అని చెప్పొచ్చు, అలా చెప్పాలనుకుంటే ఎవరిని చెప్తారు? 1 person ఎవరు లేరు, కానీ వాళ్ళ స్ట్రాటజీసే కొంచెం రాంగ్ వేలో ఉన్నాయి. ఓకే, అలా ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేయడము, సింపతి గెయిన్ చేయడం కోసం ఫ్యామిలీని ఆఖరికి చావుల్ని కూడా అడ్డం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటారా? ఇలాంటివి నాకు కొన్ని వాళ్ళ స్ట్రాటజీలు నచ్చలేదు. బట్ ఎవ్రీబడి డిజర్వ్స్ ఎ ఛాన్స్. ఓకే, యష్మి గారు ఒక టాస్క్ చేసేటప్పుడు పుల్ అన్నప్పుడు అభినవ్ పుల్ చేస్తుంటే డాన్స్ చేస్తూ ఉంటారు, అది డిమోటివేట్ చేసేలా ఉంటుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తను ఏదైనా సరే ఇంతే, నేను ఇలాగే చేస్తా, ఏం చేసుకుంటావు చేసుకో, ఓకే రెచ్చగొడతా, ఇంతే, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. మొత్తం తను అలానే ఉంటుంది, అలాగే ఉంటుంది. నేను అదే చెప్పా కదా మీకు. అవును, ఫస్ట్ కూడా మన ప్లేట్లు తినేసి వాళ్ళతో కడిగించడం కరెక్ట్ కాదు. ఓకే, యా అవును, కడగని ఏమవుతుంది, మనం ఒకళ్ళు ఏంటంటే ఈవిడ వెళ్ళి ఆడదు. సో ఆడేటప్పుడు ఏదైనా సరే ఏదైనా కూడా అవతల వాళ్ళని డిమోరలైజ్ చేయడం వల్ల మన టీంకి ఏదైనా బెనిఫిట్ అవుతుందేమో అనే స్ట్రాటజీ.
ఓకే. డైరెక్ట్గా వెళ్ళి గేమ్ ఆడకపోయినా బయట నుంచి అయినా సరే మేము మా టీం కోసం ఆడతాం, దానికోసం ఏమైనా చేస్తాం, ఓకే. ఫెయిరా అన్ఫెయిరా అనేది మాకు అవసరం లేదు ఓకే. అనే మెంటాలిటీ. సో బిగ్ బాస్ అలా ఏం చెప్పరు కానీ ఈ స్ట్రాటజీస్తో వీళ్ళకున్న ఓన్ థాట్స్తో వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు అంతే. ఇంకా చేసుకోవడమే కాకుండా అవతల వాళ్ళని కూడా ఇలాగే బిగ్ బాస్ ఆడాలి, మీకు తెలీదు, మీరు వేస్ట్ అని చెప్పి మనల్ని చేస్తారు. ఓకే. సో ఫేర్గా ఉండి కొన్ని ఎథిక్స్ మనం ఫాలో అయితే మనకు తెలీదు. ఓకే డన్. సో లాస్ట్ దీంట్లో క్లాన్స్ డివిజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫైనల్గా నేను వెళ్దామని అనుకున్నా కూడా ఆ ఒక సెకండ్కి ప్రేరణ, యశ్వి మా క్లాన్లో లేరు అనుకుని సంబరపడుతుంటే మెల్లగా సోనియా సెలెక్ట్ చేసుకుని ఇట్లా రావడం. అమ్మా, మీ స్టైల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ నేమ్ చెప్తూ ఉంటాను, మీ స్టైల్లో ఒక్కొక్కరి పైన ఒక్కొక్క మీమ్ కానీ జోక్ కానీ మీ స్టైల్లో. విష్ణుప్రియ. విష్ణుప్రియకి చెప్పేవాడు అనమాట, మధ్యలో ఎన్ తీసేస్తే విష్ణుప్రియ అన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఎవరినన్నా మంచి విష్ చేయడం అనేది నీ పేరులోనే ఉంది అన్నట్టుగా చెప్పేవాడు అనమాట. ఓకే. బట్ ఐ లైక్ విష్ణు అంటే అన్నమాట. విష్ణుప్రియ గురించి లాస్ట్ నేను చెప్పిన జోక్ కూడా కాదు, ఇన్నోసెన్స్ అంటే తనే అని కనిపిస్తుంది అంటే ఇన్నోసెన్స్ స్పెల్లింగ్ తెలుసా అని అడుగుతారు నాగార్జున గారు. INNOCENT అంటే ఐ అంటే నేను, INNOC అంటే నేను ఎన్నెన్నో చూశాను కానీ నీ అంత అమాయకురాలను చూడలేదు అని నేను చెప్పాను అనమాట. ఓకే. సో అది విష్ణుప్రియ. నైనిక. నైనికాకి సంబంధించి మాకు టిఫిన్ అయినా లేకపోతే కాఫీ, టీ ఇవన్నీ కూడా తన పేరుకే జరుగుతాయి అన్నమాట, తన వల్లే జరుగుతాయి. ఓకే. అంటే ఏదైనా సరే 9K, టిఫిన్ అయినా 9K, కాఫీ అయినా 9K, అన్నీ కూడా 9K వస్తాయి బిగ్ బాస్లో టైం. ఓకే. 9K. ఆదిత్య. ఆయన్ని అందరూ ఓం గారు అని పిలుస్తారు, నాకు కొంచెం ఇయర్ డిఫెక్టివ్, దానివల్ల హోమ్ గార్డ్ అన్నట్టుగా అనిపించేది. ఓకే. నేను చెప్పేవాళ్ళని ఆయన ఆది అని పిలవండి లేకపోతే ఆదిత్య అని పిలవండి, హోమ్ గారు అంటే హోమ్ గార్డ్ అన్నట్టు ఉంది ఆయన్ని. ఓకే. ఆయన అంత పెద్ద హీరో అని చెప్పేవాడిని. నాగమణికంట. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, మనీకంటే గొప్పది ఏం లేదనుకుంటారు చాలామంది, సో ఆ రకంగా నువ్వు చాలా గొప్పడని ఫీల్ అవ్వచ్చు అని చెప్పాను. ఓకే. నిఖిల్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు నీకు ఇల్లు లేదని బాధపడద్దు, ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పేవాడు. పృథ్వీకి సంబంధించి ఒక అంటే పేరుకి సంబంధించిన జోక్ కాదు కానీ పృథ్వీ మీద వేసుకున్న ఒక జోక్, అది ఖచ్చితంగా బయటకు వచ్చి ఉండదు, కొంచెం ఒక ఎడ్జిగా అనుకుంటుంది. బట్ ఏంటంటే అందరికీ ఉంటాయి, సెట్స్ ఉంటాయి కదా, ఇట్లా వేసుకొని ఒక చిన్న దాని ఏమంటారు రిసీవర్ ఉంటుంది, దానికి యాంటెనా ఉంటుంది, బయటకు వచ్చి ఉంటుంది. యాంటెనా మూసేస్తే సిగ్నల్ రాదు, అందుకని యాంటెనా వైర్ మాత్రం బయటకు వచ్చి ఉంటుంది అనమాట. సో దాని మీద ఎప్పుడన్నా మనం కూర్చున్నా దాని మీద పడుకున్నా కూడా అది పాడైపోద్ది, అందుకని దాన్ని పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టాలి. ఒకరోజు ఏమైంది, పృథ్వీ ఇది పాడైపోతే అందరూ అంటే మేము చిన్న ఏడిపించాము, యూ స్లెప్ట్ అన్ యాంటీనా అందుకనే చెడిపోయింది. సో వాడికి అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది, బట్ తర్వాత మెల్లగా అర్థమైంది. అభయ్ నవీన్. అతను బేసికలీ అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ అంటే సరిపోయేది. అదేదో టాస్క్లో అమ్మాయి వేషం వేశారు కదా, అవును, అలాంటిది ఎప్పుడన్నా వేసినప్పుడు మరి అతను అమ్మాయ్యా అబ్బాయి అని చెప్పి డౌట్ వస్తుందని చెప్పి ముందుగానే అబ్బాయి నవీన్ అని చెప్పుంటారేమో. ఓకే. కిరాక్ సీత బిగ్ బాస్ షో, కిరాక్ సీత ఇవి రెండు మనం పక్కనే చెప్తే మాత్రం ఆ అమ్మాయి ఆ షోకి వచ్చిండేదే కాదు. ఎందుకంటే బిగ్ బాస్ షో కిరాక్ సీత, బిగ్ బాస్ షోకి రాక్ సీత. ఓకే. సో బిగ్ బాస్ షో కిరాక్ సీత అన్నప్పుడు అవునా నేను రాకూడదు అనుకుంటాను. నబీల్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ జోక్ ఒకటి ఏంటంటే, అసలు నబీల్ అంటే ఏంటి అని అడిగాను నేను. ఆ పేరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా మంది కష్టం. పూర్తి పేరు నబీల్ అఫ్రిది. అఫ్రిది అంటే మనకి ఆల్రెడీ తెలుసు, షాహిద్ అఫ్రిది పేర్లు విని క్రికెట్లో అఫ్రిది అనే పిలవడానికి ఫస్ట్ ఇష్టపడేవాడు నేను, ఎందుకంటే అది తక్కువ నబీల్ అనేది గుర్తుండే కదా. నేను అడిగా ఏంటి నబీల్ అంటే ఏంటంటే, నబీల్ అంటే నోబుల్ని అలా నబీల్ అని అంటారు అన్నప్పుడు ఓహో ఓకే అని చెప్పి
అక్కడ ఒక రూమ్లో ఒక చిన్న గంట ఉండేది, అది టంగని కొడుతుండే సదాగా. అయితే నబిల్ ఇప్పుడు ఈ గంట ఉందనుకో, దీంట్లో ఆ లోపల కొట్టేది ఉంటుంది కదా, అది కనుక మనం పీకేస్తే అది ఏమవుతుంది, అది నోబెల్. నోబెల్, ఓకే, నోబెల్. అది కనుక ఎవరికైనా ప్రైజ్గా ఇస్తే అది నోబెల్ ప్రైజ్ అవుతుంది. నోబెల్ ప్రైజ్, ఓకే, నైస్. ప్రేరణ. ప్రేరణ అంటే మామూలుగా పొద్దున్న స్కూళ్ళల్లో మనం ఫస్ట్ అసెంబ్లీ అవుతాం. అసెంబ్లీ అయిన తర్వాత మాతృదేవో పితృదేవో ఇట్లా ఏదన్నా ప్రేయర్ చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు పరిగెడదాం క్లాస్లోకి అని చెప్పి పొంగ టక్ 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 పరిగెడతాం. సో ప్రేయర్ అని అనమాట. ఓ బా 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 బా. సోనియా. సోనియా మాకు రాత్రులు పూట నిద్రపోతుంటే వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు పక్కన కూర్చొని, పెద్దోడా చిన్నోడా, ఈ ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా ఎంతసేపు మధ్యలో పాటలు. నిద్రపోని ఎర్రా మమ్మల్ని అనుకునేవాళ్ళం. సో సోనియా, సోనియా నిద్రపోని అన్ను తుమ్కో మై సోనియా. అబ్బా, ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ శేఖర్ భాష. శేఖర్ భాష, ఇఫ్ యు వాంట్ టు క్రియేట్ వన్. మాది అలగ్ భాష అది. ఓకే, మొత్తం మీమ్ అనమాట. అసలు మీమ్ అని మనం చూస్తూ ఉంటాం కానీ ఇన్స్టాగ్రామ్స్లలో మీరు కానీ ఒక ప్రొఫైల్ అలా క్రియేట్ చేస్తే అదే నేను బయటకు వచ్చినప్పుడు ఇదే చెప్తాను, ఇన్నాళ్ళు మీరు మీమ్ చూసారు అందుకే మేము వచ్చాం. సూపర్. అలాగే బిగ్ బాస్లో మీ రెమ్యూనరేషన్? అభిమానం ముందు చాలా తక్కువ అండి. నేను సంపాదించుకునే అభిమానం ముందు చాలా తక్కువ, అంతే. భాషా గారు, మీకు బాబు పుట్టారు అని చెప్పి మీరు చూడాలి అని చెప్పి అక్కడ మీ అవసరం ఉంది అని చెప్పి అందరూ రీజన్ చెప్పి మిమ్మల్ని నామినేట్ చేశారు. లేదు లేదు లేదు, అలా చెప్దామని అనుకున్నప్పుడు నాగార్జున గారు ఎవరైనా సరే ఈ రీజన్ చెప్పడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్తే వాళ్ళు ఏదో ఇంకా స్ట్రైట్గా పోకుండా ఇలా ఇలా తిప్పి తిప్పి కలుపుకుపోయారు. వేరే రీజన్ చెప్పి మొత్తానికి నాకు బయటికి పంపించడానికి సహాయం చేశారు. ఓకే, ఇప్పుడు కట్టప్ప అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నా వెనకాల నుంచి 3 సార్లు పూడ్చాడుగా మా అది. సో మా వాళ్ళకి ఒకటి వచ్చేస్తుంది అనమాట ఇది. నేనే సరదాగా అనేవాడిని, ఇప్పుడు ఊరికే చెప్పడం కాదు. తను కూడా అక్కడ కట్టప్ప అనేవాడిని. బాహుబలి కట్టప్ప అంటారు కదా, అసలు బాహుబలి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఆ సినిమా ఆయన పేరు బాహుబలి అని కాదు వచ్చింది, సినిమా స్టోరీయే బాహుబలి. అంటే ఆ సినిమా మొత్తం మీద బాగా సఫర్ అయ్యేది ఎవరు? ప్రభాస్ కాదు, దేవసేన. పాపం 20 ఏళ్ళు అది సంఖ్యలు వేసి అట్లా ఉంటే తర్వాత ప్రభాస్ వచ్చి విడిపిస్తాడు. ఓకే, ప్రభాస్ బాగానే పెరుగుతాడు కానీ రోజు చిత్రవద నరకం అనిపించింది దేవసేన అనుభవిస్తుంది. దేవసేన ఎవరు? యాక్చువల్ రాజమాత శివగామి కోడలు. అవును. సో ఆవిడ తీసుకున్న నిర్ణయం వల్లే కదా ఈవిడ జీవితం ఎట్లా అయిపోయింది. అవును. సో అది యాక్చువల్గా బాహుబలి అనమాట. బహు అంటే కోడలు కదా. ఓకే, బాహుబలిని కాస్త బాహుబలి పర్ఫెక్ట్ స్టోరీకి మ్యాచ్ అనమాట. మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? ఫ్యూచర్ అంబిషన్స్ ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. నేను ఏదో చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నారు? ఒక రేడియో జాకీ అయిపోయారు, బీజే అయిపోయింది, ఎప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిపోయింది. నా పాయింట్, నేను ఎప్పుడు ఏది అవుదాం అనుకోలేదు, ఏదో చేద్దామని అనుకుంటాను. ఆ క్రమంలో ఏదో అవుతుంటాను. ఓకే, ఎప్పుడు ఇది అవుదాం, డైరెక్టర్ అవుదాం అనుకునేది కాదు, సినిమా తీద్దాం అనేది, ఏదో చేద్దాం అనుకునే దాంట్లో ఓకే డైరెక్టర్ అవ్వచ్చు. ఓకే, చేద్దాం అనుకునేది నేను ఫ్యూచర్లో చాలా రోజుల నుంచి చెప్తున్నాను. కొన్ని చట్టాలు వాటిని వాడుకొని మగవాళ్ళని కొంతమంది కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని ఎక్స్టార్షన్కి గురి చేస్తున్నవి, వాటి మీద పోరాటం అది చేసి ఏదో ఒక చట్టమైనా సరే సవరించడం మార్చుకోవడం చేసే డిస్కస్ చేసి అసలు ఇది కరెక్టా కాదా అనే ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలిగితే ఒక మంచి పోరాటం అలాంటివి చేయాలని కోరిక. బేబక్క గురించి మీ ఒపీనియన్? అమాయకురాలు, కానీ ఎవరో ఆవిడని బాగా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇలా ఉంటే కాదు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని. ఓకే, ఆవిడ ఓకే స్ట్రాంగ్గానే ఉండాలని చెప్పి ఆవిడ ఏం చేసింది, స్టవ్ దగ్గరికి ఎవరిని రానివ్వలేదు, ఎవరిని వండుకొనివ్వలేదు, నేను పెట్టిందే చట్టం అన్నట్టుగా ఆవిడ చెప్పడంతో ఆవిడ కొంతమంది దృష్టిలో బ్యాడ్ అయింది. అందరూ నామినేషన్లు వేయడము చెప్పడం జరిగింది. బట్ లేకపోతే పాపం ఆవిడ చాలా చేసి పెట్టింది, అందరికీ ఆమ్లెట్లు అన్నీ చేసి పెట్టింది. బట్ దాన్ని ఏమంటారంటే పడ్డవాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు కాదంటారు కదా. ఆవిడ కొంచెం హార్ష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇలా ఉంటేనే గేము అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు ఈ యష్మి లాంటి వాళ్ళు ఇలాగ ఆడాలి గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు. ఖచ్చితంగా అది వాళ్ళ మాటలు అనుకుంటాను నేను. అవును నేను స్ట్రాంగ్గా ఉండాలని. ఆ స్ట్రాంగ్ అంటే ఇది అనుకుంది ఆవిడ. అలా అనుకోవడం వల్ల ఆవిడకి ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటా. అదర్వైజ్ బేబక్క ఈజ్ ఏ స్వీట్ పర్సన్. ఓకే భాషా గారు, మిమ్మల్ని ఇలా మీట్ అవ్వడము, ఇంటరాక్ట్ అవ్వడము
ఇట్ వాజ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.